హైదరాబాద్ కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదు, విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే కేంద్రం, భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించే విశ్వవిద్యాలయం. ఇదంతా ఒకెత్తైతే ఇక్కడ నిర్మించిన గ్రంథాలయం మరో ఎత్తు. దేశంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా అత్యాధునిక సాంకేతికతతో చేపట్టిన లైబ్రరీ నిర్మాణం ఐఐటి హైదరాబాద్కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారతీయ వాస్తుకళల్లో దిగుడుబావి స్ఫూర్తితో నిర్మించిన గ్రంథాలయం పైనుంచి కిందికి దిగుతూ వెళ్లే కొద్ది విద్యార్థుల్ని జ్ఞానంలోకి తీసుకువెళ్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతి అంతస్తు ఒక అధ్యయన ప్రపంచంలా ఉంటుంది. ప్రతి మెట్టు ఒక ఆలోచనకు కొత్త దారిలా అనుభూతి కలిగిస్తుంది. ఇది కేవలం పుస్తకాలు భద్రపరిచే స్థలం కాదు, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విజ్ఞాన భాండాగారం. మరి ఆ గ్రంథాలయ నిర్మాణం ఎలా చేపట్టారు, అందులోని ప్రత్యేకతలేంటి ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటి హైదరాబాద్ ఎన్నో ప్రత్యేకతలకు మారుపేరు. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత యూనివర్సిటీ సొంతం. విద్యతో పాటు ప్రయోగాలు, పరిశోధనలు ఇలా అన్నింటిలోనూ అగ్రస్థానమే. ఇక్కడ నిర్మించిన లైబ్రరీ కూడా ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ కి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. సాధారణంగా ఎక్కడైనా లైబ్రరీ నిర్మాణం సాంప్రదాయ పద్ధతిలో 2 లేదా 3 అంతస్తుల్లో జరుగుతుంది. నిర్దేశించిన గదుల్లో ర్యాకులు, బీరువాల్లో పుస్తకాలు అమర్చుతారు. చదువుకునేందుకు వీలుగా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేస్తారు. కానీ ఐఐటి హైదరాబాద్ లో ఉన్న గ్రంథాలయం అందుకు భిన్నం. ఈ భవనాన్ని దిగుడు బావుల నిర్మాణాన్ని పోలిన విధంగా తీర్చిదిద్దారు. జపాన్ కు చెందిన టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ వై ఖవాజీ దీనికి సహకారం అందించారు. ఐఐటి హైదరాబాద్ గ్రంథాలయాన్ని G+3గా నిర్మించారు. లైబ్రరీ మధ్యలో పుస్తకాలు పెట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతస్తుల వారీగా గదులు ఏర్పాటు చేసి పుస్తకాల అరచుట్టూ విద్యార్థులు కూర్చుని చదువుకునేలా తీర్చిదిద్దారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర ఐఐటీలు, విదేశీ విద్యాసంస్థలకు చెందిన వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వీలుగా ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ పుస్తకాలు అంటే ఆన్లైన్ బుక్స్ చదువుకునేందుకు ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ గదులు సమకూర్చారు. అత్యాధునిక సెమినార్ హాళ్లు ఇక్కడ ఉన్నాయి. ఆధునిక ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో సూర్యరశ్మి నేరుగా లోపలికి ప్రవేశించేలా ఐఐటి హైదరాబాద్ లైబ్రరీని డిజైన్ చేశారు. దీనివల్ల పగటివేళ విద్యుత్ లైట్ల అవసరం ఉండదు. పైగా చదువుకునేటప్పుడు విద్యార్థుల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రంథాలయంలోని ప్రతి అంగుళానికి సాంకేతికతను జోడించారు. ప్రవేశ ద్వారం వద్ద సెన్సార్లు అమర్చారు. అవి లైబ్రరీలోని పుస్తకాలు రిజిస్టర్లో నమోదు చేసుకోకుండా తీసుకెళితే అలర్ట్ చేస్తాయి. దాంతోపాటు విద్యార్థులు పుస్తకాలు వెతుక్కునేందుకు ప్రత్యేకంగా డిజిటల్ క్యాటలాగును ఏర్పాటు చేశారు. విద్యార్థి ఐడి కార్డుతో లాగిన్ అయ్యి కావాల్సిన పుస్తకాన్ని సులువుగా వెతుక్కోవచ్చు. అండ్ ఇక్కడ బుక్స్ ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్. లైక్ తెలుగు, హిందీ, జపనీస్ కూడా ఉంటుంది. జపనీస్, జర్మన్, చాలా టైప్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. మన ఇష్టం, మనం ఏమైనా తీసుకోవచ్చు బుక్స్. అండ్ మాకు స్టూడెంట్ ఐడి కార్డు ఉంటుంది. ఒకసారి మీరు బుక్ తీసుకున్నాక విత్ ఇన్ 3 months యూ హ్యావ్ టు రిటర్న్ ద బుక్. ఆర్ అగైన్ మధ్యలో మీకు మళ్ళీ కావాలి ఆ బుక్ అంటే వచ్చి రీఇష్యూ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్. అండ్ రీసెంట్లీ ఆగస్ట్ నుంచి మాకు 24/7 చేశారు. సో ఏ టైంలో అన్నా వచ్చి లైబ్రరీ యాక్సెసిబుల్ ఉంటుంది. సో అందులోనే మీకు కావాల్సిన బుక్ టాపిక్ సెర్చ్ చేస్తే ఎక్కడ ఏ ఫ్లోర్లో ఉంది, ఏ కోడ్ కూడా చెప్తారు. మనం ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ స్టాఫ్కి చెప్తే దే విల్ గెట్ యూ ద బుక్.
గ్రంథాలయంలో 50,000కు పైగా ముద్రిత పుస్తకాలు, 3,50,000కు పైగా ఈ బుక్స్ అందుబాటులో ఉంచారు. అందులో 36 దేశ విదేశీ భాషలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి. దేశ విదేశీ పరిశోధన జర్నల్స్, డిజిటల్ డేటాబేస్లు, ఇంజనీరింగ్, సైన్స్ పుస్తకాలతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన బుక్స్ లైబ్రరీలో దొరుకుతాయి. ఏడాదిలో 2-3 రోజులు మినహా అన్ని రోజులు 24 గంటల పాటు లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసుకోవడానికి 24 గంటలు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ఇక్కడ రికార్డు రూమ్ కూడా ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాలు, చర్చోపచర్చలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. ఇది దివ్యాంగ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్ వరకు మాతృభాషలో చదివిన విద్యార్థుల మొదటి సెమిస్టర్లో ఆయా పాఠాలు వారి భాషల్లోనే వినే సదుపాయం ఉంది. అంతేకాదు వారు ఎవరిపైన ఆధారపడకుండా వీల్ చైర్లపై నేరుగా ర్యాక్ల వద్దకు వెళ్లి పుస్తకాలు తీసుకునేలా ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఐఐటి హైదరాబాద్ లైబ్రరీ ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిల్డ్ చేయడం జరిగింది. డిజైన్ అంత మొత్తం డిజైన్ కూడా అంత ఆర్కిటెక్చర్ కూడా టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ డిజైన్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 10 లక్షల పుస్తకాలు స్టోర్ చేసేటువంటి కెపాసిటీతో బిల్డ్ అయింది. ప్రజెంట్ లైబ్రరీ కలెక్షన్ 50,000 ప్రింట్ కలెక్షన్ స్టార్ట్ అయింది లాస్ట్ 1 year నుంచి. అంతేకాకుండా మా దగ్గర డిజిటల్ లైబ్రరీ కలెక్షన్ వచ్చేసి 3,50,000 డిజిటల్ బుక్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఆల్మోస్ట్ 5 to 6 crores బడ్జెట్ ఫర్ ఏ డిజిటల్ రిసోర్స్ కోసం మేము ఖర్చు పెడుతుంటాము. ఫెసిలిటీస్ పరంగా చూస్తే ఇది ఎంటైర్ బిల్డింగ్ 9,000 స్క్వేర్ మీటర్స్ పైన బిల్డ్ ఏరియా ఉంటుంది. తర్వాత ఇక్కడ బిల్డింగ్ కెపాసిటీ వచ్చేసి 3 floors ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 3 floors, బేస్మెంట్ ప్లస్ 3 floors. తర్వాత కలెక్షన్ వైజ్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ ఇన్ ద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఏరియాలోని. యూసేజ్ పరంగా చూసుకుంటే ప్రతిరోజుకు సగటుగా 600 మంది పిల్లలు విజిట్ చేస్తుంటారు. 365 రోజులు లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. యూజర్స్కి వచ్చేసి అంటే ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ వస్తుంటారో డే టు డే వాళ్ళ ఫెసిలిటీస్ పరంగా అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ విత్ ఇన్ ద బిల్డింగ్లోనే ఉంటాయి. ఎస్పెషలీ పిల్లలకు స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, అన్నీ కూడా యాక్సెసిబుల్గా అంటే ఇన్ టైంలో యాక్సెస్ ఉండే విధంగా అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఫార్మాట్లోను అంటే ప్రింట్ ఫార్మాట్లోను, డిజిటల్ ఫార్మాట్లోను యాక్సెస్ విధంగా, ఆన్లైన్లో యాక్సెస్ విధంగా వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాం. అదేవిధంగా ఒక యూనిక్ అంటే స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఐఐటి హైదరాబాద్ ఇక్కడ సబ్మిట్ చేసినటువంటి పరిశోధనా గ్రంథాలు ఏదైతే పిహెచ్డి థీసిస్ ఏదైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఫ్రమ్ బిగినింగ్ డిజిటల్ ఫార్మాట్లో పొందుపరచడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రంథాలయాన్ని సందర్శిస్తున్నారు. లైబ్రరీ ఆకృతి, టెక్నాలజీ, డిజిటల్ కేటలాగ్, రికార్డింగ్ రూమ్ వారిని ఆకట్టుకుంటున్నాయి. లైబ్రరీ మధ్య భాగాన్ని చూసిన వారికి సరికొత్త అనుభూతిని పంచుతోంది. దిగుడుబావి మాదిరిగా సాధారణ వ్యక్తులతో పాటు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంప్ ఎంతో బావుందని చెబుతున్నారు. మొత్తం భారతదేశం అంతా తిరిగిన తర్వాత కూడా ఐ కెన్ సేఫ్లీ సే దట్ దిస్ ఈజ్ అ మోస్ట్ యాక్సెసిబుల్ లైబ్రరీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎల్డర్లీ కానివ్వండి, లేదంటే చిన్నపిల్లలకు కానివ్వండి. మొత్తం లైబ్రరీ అంతా ఎలాగా సుగమ్యంగా ఉండాలి అనే విషయంలో దిస్ లైబ్రరీ హ్యాస్ ఎక్సెల్డ్ అండ్ దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఒక లైబ్రరీ ద్వారా దివ్యాంగ్ కమ్యూనిటీస్ని మనం ఎలా ఎంపవర్ చేయొచ్చు, యాక్సెస్ టు బుక్స్ ఎంత ఇంపార్టెంట్, అవి కనుక దొరికితే ఎబిలిటీస్ మాధ్యమంలో ఎవరైనా వెళ్ళొచ్చు అన్నటువంటిది ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి లైబ్రరీలు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, జనరల్ లైబ్రరీస్లో కూడా ఈ మోడల్ ఎంతో రిప్లికా చేయడానికి మంచిగా యూస్ఫుల్ ఉంటుంది. అండర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సజెస్ట్ టు DPWD department to visit this place and to see that how IIT Hyderabad library model can be replicated rest of the country.
అత్యాధునిక టెక్నాలజీతో ఆన్లైన్ బుకింగ్, రిమోట్ యాక్సెస్ డేటాబేస్ల వల్ల క్యాంపస్ బయట ఉన్న విద్యార్థులు పరిశోధనలు కొనసాగించే వెసులుబాటు కలిగించారు. గ్రూప్ స్టడీ రూమ్స్ లో చర్చలు, సైలెంట్ జోన్లు, ఇలా విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా సకల సదుపాయాలతో దేశంలోనే అత్యాధునిక లైబ్రరీల్లో ఐఐటి హైదరాబాద్ లోని గ్రంథాలయం ముందు వరుసలో ఉంది. విద్యార్థులను విజ్ఞాన మార్గంలోకి నడిపించడానికి బాటలు వేస్తోంది. సూర్యరశ్మి నేరుగా ఈ బిల్డింగ్ లోపల పడేటట్లయితే ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో మాత్రమే లైట్లు ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ప్రతి అంశం కూడా చాలా కీలకంగా తీసుకుని ఇక్కడ లైబ్రరీని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. విద్యార్థులు ప్రతినిత్యం చదువుకోవడానికి అన్ని రకాలైన పుస్తకాలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఐఐటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది IITH నుంచి.